సైలెంట్గా ఉండండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక అత్యంత విషాదకరణ సంఘటన, బాధాకరమైన సంఘటన. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది, ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విచక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటుగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి ముగ్గురు కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి, టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు. భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన నాయకత్వం ఉంది, ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం. అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం, ఇది వాళ్ళ అవివేకం తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. అలాంటి సమగ్రత, సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా, ఎలాంటి శక్తులు చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉంది. అందుకే ఈరోజు దేశమంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో 2 పోగొట్టుకున్నాం.
ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్ కావల్లో. వీళ్ళిద్దరూ కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్, ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం, కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందరం కూడా ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. అక్కడక్కడ టెర్రరిస్టులను చూస్తున్నాం. వీళ్ళ ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తులపైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మనం అందరం మళ్ళీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటాం. నేను అందుకనే చెప్తున్నాను, ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి. ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలనో దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు. ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకుని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్డిపి గ్రోత్ రేట్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 2 సంవత్సరాల్లో 3వ ప్లేస్కి రాబోతున్నాం. 2047కి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం 1వ ప్లేస్ కానీ 2వ ప్లేస్ కానీ ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే 2028 నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది. అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం, అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు. అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సార్స్ వీసాలు అండ్ స్పేసెస్ వీసాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. 2 దేశాల మధ్యలో ఉన్న అంటే పాకిస్తానీలు ఎవరైనా ఇండియాలో ఉండుంటే 48 అవర్స్లో బయటకు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? నేనేమంటానంటే ఇవన్నీ కూడా జరిగినప్పుడు భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారతదేశం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సార్ ఆల్రెడీ ఇంటెలిజెన్సీ నుంచి నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. ఈ తరుణంలో అంటే సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి. నిఘా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయబోతున్నారు? దానికి ఏమైనా ప్లానింగ్ ఏమన్నా? నేను అందుకనే చెప్పాను,
డెఫినెట్గా ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేస్తాం. పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఎప్పటికప్పుడు సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు పోతాం. మీరు అన్నట్టు మనకు వచ్చిందంటే మెయిన్గా సముద్ర తీరం ఎక్కువ ఉంది, వల్నరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడమే కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా ఉంది. అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, గతంలో కూడా వచ్చింది సార్. అంటే ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే మోదీ గారు కూడా ఇండియాలో లేనప్పుడు ఈ అటాక్ జరగడం వెనకాల కుట్ర కూడా ఉందని చెప్తున్నారు సార్. దాని నేనేమంటానంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. ఇలాంటి టైమింగ్ని ఎంచుకోవడం కూడా మీరు చెప్పినట్టు కూడా అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం, మన ప్రధానమంత్రి విదేశాల్లో ఉండడం, ఆ టైమింగ్లో జరగడం అనేది చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కుట్ర కోణంలో ఒక భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సార్, రేపు రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ జరగబోతుంది. దీని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఈ మీటింగ్? అన్ని విధాల ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్డీఏనే కాదు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మనలో ఒక అవేర్నెస్ రావాలి. పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్, తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా. ఈరోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్గా ఖండిస్తే తప్ప మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండవు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వర్గం పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. దీని మీద మనం ఏమైనా అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మన వర్గాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తితో దేశ సమగ్రత కోసం పనిచేయాలి. విదేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని అస్థిరత చేయాలనుకుంటే మాత్రం అలాంటి శక్తుల పట్ల రాజీ లేని పోరాటం చేయాలి, చేస్తే. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి అటువంటి పోస్టుల మీద ఏమన్నా? అవన్నీ కూడా విల్ కంట్రోల్. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి వచ్చింది, కేంద్రం ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ అందరూ ఫాలో కావాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అప్రమత్తంగా ఉంటాం, అన్ని విధాల డెసిషన్ తీసుకుంటాం ఎప్పటికప్పుడు. దానికి ఒకటే మార్గం, కొన్ని ఇంటెలిజెన్స్కి కానీ కేంద్రం నుండి ఐబీకి కానీ కొన్ని సోర్సెస్ ఉంటాయి, దాని ద్వారా వాళ్ళు చేస్తారు. అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మీరు పనిచేయాలి. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. మీ పక్కనుండేది మీకు తెలియదా? తెలుస్తుంది. మీకు అనుమానం వచ్చినప్పుడు ఒక బాధ్యతతో దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ పోలీసు వర్గాలకు తెలియజేసే బాధ్యత మీ పైన ఉంది. అది తెలియజేయాల్సిన అవసరం. ఉగ్రవాదులపైన సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగినా కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంది, కొన్ని దేశాలు కొంతమంది వ్యక్తులు దీన్ని సహకరించే పరిస్థితి వస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ సమగ్రతను కాపాడుకోవాలంటే పోరాటం తప్ప, పటిష్టంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒకటి కాదండి, అన్ని ఆల్ టెంపుల్స్ కాదు, అన్ని ఆల్ ప్రార్థనాలయాలపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం. ఇంగ్లీష్ ఓకే, 2 minutes English speak from here better no అంటే కనుక ఇండివిజువల్ మళ్ళీ ఇస్తే ఇంకా అందరూ ఇండివిజువల్ కాకుండా ఆల్ ఆఫ్ యూ put your this thing ANI, PTI and India Today. Audio not good. Can we take a small bite of standing position? is that better? Yeah, that's a little bit better. ఇది అదర్వైజ్ కెన్ వి గెట్ అప్? Yes, sir, please. ముగ్గురు వచ్చేసండి. ఉన్నారు ANI అవునండి.
రండి